డాన్సింగ్ ఐకాన్. అద్భుతాలంటే ఎప్పుడో ఒకప్పుడు జరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ మా ఈ డి షోలో ప్రతి బుధవారం జరుగుతాయి. అలాంటి అద్భుతమైన ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. మనకి ఏ పనైనా సెట్ కాలేదని పని చేసిన కొన్నాళ్ళకే తెలిసిపోద్ది. అదేంటో వీళ్ళకి ఇన్నాళ్ళైనా తెలియట్లేదు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. భయ్యా ఈ రోజు మామూలుగా ఉండదు. ఈ రోజు గట్టిగా ప్రిపేర్ అయ్యొచ్చు అందరం. అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు. అది నీ రేంజ్ అన్న. నేను ఒకటి చెప్దాం అనుకున్నా. నేను చెప్పింది నీకే. లైట్ గా ఒక్కటిస్తాం బ్రో. లైట్ గా ఒక్కటి అలా ఇచ్చి అర్ర కూడా వద్దు. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడు అమ్మా తల్లి అసలు ఈటీవీ ముఖ్యాంశాలకు కూడా 3 వస్తుంది. మీరు వచ్చిన ఈ 3 నిమిషాలు మొత్తం 3 పోతుంది. ప్రేక్షకులకు ఆ 3 నిమిషాలని నేను కాపాడతాను. ప్రశాంతంగా ఇలా సోఫాలు అరిగిపోయేలా కూర్చోండి. ఎరా టీ ఏమన్నా తాగుతావా? నాకు టీ కాఫీలు ఇష్టం లేదన్న. పోనీ ఎండ్రిని తాగుతావా? Let's begin round number 1. So ఈ వీక్ ఛాంపియన్స్ ఛాలెంజింగ్ వీక్. సో ఛాంపియన్స్ ఛాలెంజింగ్ వీక్ కాబట్టి అద్దరిపోద్ది. ఛాంపియన్స్ ఎస్. ఎవరిని ఛాలెంజ్ చేయబోతున్నారు? ఫస్ట్ మా వాడికి ఇవ్వబోతున్నా ఛాలెంజ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఛాంపియన్స్ వర్సెస్ జూనియర్స్. ఛాంపియన్స్ టీమ్ లీడర్ గా నా టీం నుంచి ఒక ఛాంపియన్ పంపుతున్నాను. మీరేంటి ఎంత రిలాక్స్డ్ గా అలా ఎలా ఉంటారు సార్ సోఫాలో? నీట్ కూర్చొని అందరు టీమ్ లీడర్స్ ఎలా కూర్చున్నారు? వాళ్ళ కూర్చోవడం తెలియక అలా కూర్చున్నారేమో. అసలు యాక్చువల్గా ఇలాగే కూర్చోవాలి టీం లీడర్ అంటే. యాక్చువల్ అలా కూర్చోవాలంట. నా మీద వేసేయండి ఇద్దరు. అది చూసావా, నువ్వు ఎలా ఉంటే అలా ఉంటారు. అలా అవునా? చెప్పండి. కొట్టు. మీరు ఎలా ఉంటే మీ టీం అలా ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు? ఛాంపియన్ టీం మళ్ళీ ఒకటి వేసారేమన్నా? సరే వచ్చింది కవర్ చేసుకోవట్లేదు. జతిన్ పంపిస్తున్నా ఛాంపియన్స్ టీం నుంచి. లెట్స్ వెల్కమ్ జతిన్. మల్లగుబడ్డ టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు పెంచి కొట్టు బాక్సులు
కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలే. కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే. డచ్చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు. బెచ్చల పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. పెంచేసి కొట్టినట్టే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు. డీజే టిల్లు కొట్టు కొట్టంటే నా మీదట్టు. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. శ్రీమణి గారు వెరీ నైస్ పర్ఫార్మెన్స్ జతిన్. జతిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్వేస్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. చాలా బాగుంది. పెద్ద మూవ్మెంట్స్ ఏం లేదు, కానీ జతిన్ చేసేటప్పుడు ఇట్ సీమ్స్ ఫుల్. వేర్స్ రామ్? డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు. బెచ్చల పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు. పెంచేసి కొట్టినట్టే. Ram, very nice choreography. But I like the fact that Miru boys cap to petti, you got the CDs over here, so like a DJ thing. Something funky, something nice. Ekada, where is Gagan? Good to see you, Gagan, and good to see both the brothers dancing on stage. Chala bagundi, Ram. I liked it. All the best. థ్యాంక్ యూ ప్రియమణి గారు. మాస్టర్జీ బేసిక్ డీజే అంటే ఇలానే ఉంటది. సో సినిమా మూమెంట్లు కొన్ని, ఆ మూమెంట్లు ఎన్ని మిక్స్ చేసి, సో దిస్ నైస్, గుడ్, బాగుంది. అండ్ రామ్, నేను గెటప్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేశా, ఇంకా ఏదో కావాలి, ఎందుకంటే నువ్వు నాకు ఆల్రెడీ 100 ఇచ్చేసినావు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు జతీన్ అండ్ మాస్టర్, మీరు ఎప్పుడు స్టేజ్ కి వస్తే మనకి ఎలా ఉంటదంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ లేదు, అక్కడెక్కడో ఉంటది. సో ఈ రోజు కూడా అది చూస్తుంటే ఏమో వస్తది అని అనుకున్నాం, ఎక్కడో కొంచెం ఏదో మిస్ అయిందేమో అని అనిపించింది అంతే. బట్ చూస్తూ ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. టీమ్ లీడర్ రాలేదా? కాదే, స్టార్టింగ్ లో కనిపించాడు, పెర్ఫార్మెన్స్ ముందు పేరు చెప్పాడు, ఎవరు వస్తున్నారు ఛాంపియన్ జతిన్ అన్నాడు. ఏ పనిష్మెంట్ ఇవ్వాలి టీం వాళ్ళే చెప్తే బాగుంటుంది కదా. వాళ్ళ టీం వాళ్ళేనా? మరి ఇజంట్ ఈ ఛాంపియన్స్ టీమ్ లీడర్? ఛాంపియన్ టీమ్ లీడర్. మీ టీం లీడర్ రానందు వల్ల, నీ పెర్ఫార్మెన్స్ చూడనందు వల్ల పనిష్మెంట్ నీకుంటది. పనిష్మెంట్ నీకుంటది. ఎల్ఈడి దగ్గర ఇక్కడ పనిష్మెంట్ ఇక్కడ. ఒక కాలు మీద నుంచో, రెండు కాళ్ళు. టీమ్ లీడర్ లేకపోతే వాళ్ళకి ఎందుకన్నా పనిష్మెంట్? ఆయనకి ఇవ్వాలి మీరు. ఫోన్ ఉంది నా దగ్గర ఉంది ఫోన్, కావాలంటే ఇస్తా. ఏవా మీ టీం వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేశారు, చూడలేదు. వస్తున్నా జాంగిరీ గారు ఒక చిన్న మిస్టేక్ చేశారు, అది కూడా చెప్తా వచ్చి. ఇప్పుడు అంటే ఓటింగ్ చాలా పనులు ఉన్నాయి నీతో. చిన్న పౌడర్ ఒకటి వేస్తున్నారు, వచ్చేస్తున్నా. చిన్న పౌడర్ ఒకటి వేస్తున్నారా? ఓకే, సో జడ్జెస్, ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలిసాల్సిన టైం. ఫస్ట్ ఓట్ జానీ మాస్టర్. సూరజ్. నంత గారు. దిస్ టైమ్ మై ఓటర్స్ టు సూరజ్. శ్రీమణి గారు. సూరజ్. కంగ్రాచులేషన్ సూరజ్. ఇప్పుడు నువ్వు గెలిచిన గర్వం ఉండాలి నీలో.
నువ్వు గెలిచావు. ఓకే ఆది ఇక్కడ ఉన్నాడు, ఓడిపోయిన టీం లీడర్. ఫస్ట్ వెళ్ళి ఇట్స్ ఓకే అని సెకండ్ ఇవ్వు. ఓకే బాధపడకు, ఇట్స్ ఓకే. లెఫ్ట్ లో ఉంటే లైట్ లో ఇస్తావేంటి? నీకు కనబడుతున్నాడు అది. ఇక్కడ ఉన్నారుగా. వచ్చి చూపిస్తారు చూడు ఆవిడ. రా 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 మా ఒకసారి. హాయ్ ఆది గారు. అదే మా మొహం చూడండి, ఆయన నుంచున్నాడు. చేతిని చూస్తున్నానండి. చిన్నప్పుడు ఆది కాదమ్మా, పెద్దయ్య కాదు. ఇంత ఇంత ఆయన ఎప్పుడు చూడు ఒక్క హగ్గ అంటున్నాడా? ఇంక ఇవాళ మళ్ళీ అడగకూడదు. అతను ఆదికి సుష్మిత గారు హగ్ ఇస్తున్నారు. ఓకే డన్, ఇచ్చేయండి మేడం. అది గారు. ఏది అంత పెద్ద ఉన్నాడు ఆలి? ఏది అంత పెద్ద ఉన్నాడు ఆలి? ఏ ఆది అంటే ఓడిపోయాడు, ఫీల్ అవుతాడు చూడ. ఇప్పుడు ఈయనకి ఏడ కనబడతాడు అది? ఎక్కడ కనబడి చెప్పాలి. ఆయన మేం మాట్లాడితే కాదు ప్రదీప్, నీ మాటలు వింటాడు కాబట్టి నువ్వే ఆదితో మాట్లాడాలి. ఆదితో నేను మాట్లాడలేదు, నేను అలిగా. నేను కూడా అలిగా. మేము మాట్లాడుకోవట్లేదు, మాకు మాటలు లేవు. ఓకే ఓకే నేను డీల్ ఆ. చేద్దాం. ఏం కాదు బ్రో. నిన్ను బ్రో అంటాడు, సైడ్ తప్పుకోయిట్రా. అఖిల్ కామెడీ చేస్తున్నాడు ఫైనల్లీ. నవ్య గారు, మీరు ఆది గారికి మీరు కూడా పాపం ఓదార్చండి. ఆయన ఆది గారు సీరియస్లీ వావ్, మంచి టాస్క్ డార్లింగ్. గెలిచి కూడా నువ్వు ఓడిపోయిన టీం లీడర్ కి ఇద్దరు అందమైన అమ్మాయిల చేత హగ్గిప్పించావు. ఫిక్స్ అయ్యారు కదా, Sweet heart, darling. నలుగురు కలిసి వేసుకుందాం నన్ను. వేరే వాడు అవసరం లేదు అఖిల్, నీకు నువ్వే చాలు, నీకు నువ్వే చాలు. ఇప్పుడు క్లియర్ ఉంది. క్లియర్ ఏంటి? ఇందా నుంచి ఇక్కడే ఉన్నాడు, మా అందరు కనిపిస్తున్నాడు, ఈయన కనపట్లేదు. యార్ ఇప్పుడు నువ్వు బాయ్ అని చెప్పాలంటారు అందరికి తెలియదే. రాగానే మొదలెట్టారు సార్. ఇప్పుడు ఆయన గెలిచాడయా, నిన్ను టాస్క్ చేయమన్నాడు, చేసావు. ఇంక అదేం చూసావు? నవ్య హగ్ ఇచ్చింది ఆదికి, సుష్మిత హగ్ ఇచ్చింది ఆదికి, అది కూడా కాదంటాడు. ఇవి రెండు మళ్ళీ తీసుకుందాం. మీ అందరికి చెప్తున్నాను, మనందరికి ఉండేది ఒకటే లైఫ్ కాబట్టి అర్థం చేసుకొని ఎవరు ఏమన్నా కూడా ఇచ్చేయాలా? ఎవరేం అడిగినా ఇచ్చేయాలంట. అగ్గుతో ఏం పోద్ది? అది కరెక్ట్, అది ఉండేది ఒకటే జీవితం. నువ్వు ఎందుకన్నా నువ్వు వస్తావు ఏదో చేస్తావు? అక్కడ చూడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఒకటే జీవితం అని. వదలండి సార్. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది మీరు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోవడమే. సార్ మా ఆదికి కూడా ఇవ్వండి సార్. లోపల నా పేరు చెప్పి సెట్లో మొత్తం అందరిది లాగేస్తున్నారు సార్. అకౌంట్ నాది, బ్యాలెన్స్ మీదే. ఏంటండి ఇది? సరే ఇప్పటి వరకు అయితే ఓకే, కానీ ఇంకా తీసుకోలేరు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకా వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక్కటి కూడా మీకు రాదు. మాస్టర్ మీకైతే ఒక జీవితం కదా, 2-3 జీవితాలు ఉన్నాయి. అఖిల్ ఒకటి అన్నాడు కదా, రియాక్ట్ ఎవరు ఎవరు? మనం ఎవరం ఏం పట్టించుకోవాలి. సారీ మనోడు ఈ గ్యాప్ లో ఒకటి ఏదో అన్నాడు, మనం ఎవరం పట్టించుకోలేదు. సారీ సార్, మళ్ళీ అదే చెప్ప. నేను ఏమంటున్నా అంటే, ఒకటే జీవితం నీకన్నా మాస్టర్ కి 2-3 జీవితాలు ఉన్నాయి. యాజ్ ఎ టీమ్ లీడర్ గా జహాంగీర్ పెర్ఫార్మ్ చేసింది నువ్వు చూడలేదు. కానీ నేనే పంపించాను. ఏ పాట అయ్యో తెలుసా? కొన్ని స్టెప్స్ ఆయన నేర్పించారు కూడా. సారీ, ఈ గ్యాప్ లో ఆ అమ్మాయి కూడా ఒకటే ఇచ్చింది. మన చిన్న రియాక్ట్ ప్లీజ్ రెడీ, అదొకటి ఇచ్చేయ్. మళ్ళీ వన్ మోర్ రియాక్ట్ ఓకే రెడీ. లూజ్ ఉండాలి. డైలాగ్ సేమ్ డైలాగ్. కొన్ని స్టెప్స్ ఆయన నేర్పించారు కూడా. అరే మీ ఇద్దరు ఇలా ఒక్కటే ఉండరా చాలా రోజుకి, అదేదో చిన్న సాటిస్ఫాక్షన్. మీ ఉద్దేశం టీమ్ లీడర్ అంటే ఏం చేయాలి సార్? నా ఉద్దేశం టీమ్ లీడర్ అంటే రావాలి, ప్రతి దాంట్లో ఏదో ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడుతూ ఉండాలి. ముందు రావాలి దగ్గర 9:30కి రావాల్సిన వాడివి 9:30కి వచ్చావు. వచ్చి చిన్న పని ఉంటే చూసుకొని వచ్చా. నీ చిన్న పనులన్నీ ఇంకా చివరికి ఆ చిన్న పనులే మిగులుతాయి భయ్యా. ఇక అసలు వచ్చింది మీ టీం ని జహాంగీర్ కాదు, జతిన్. నేను జహాంగీర్ గారిని రమ్మని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు? వాడి పనిష్మెంట్ ఇచ్చాం ఇప్పటి వరకు, నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తాం. ఓకే కింద కూర్చో, ఇంకా కిందకి. ఇండియన్ స్టైల్ ఓపెన్ ఇండియన్ స్టైల్. అఖిల్ చూపిస్తాడు చూడు, అఖిల్ చూపి. ఆయన పనిష్మెంట్ నేను ఎందుకు తీసుకోవద్దు? ఊరిని పొజిషన్ చూపించి లేచిపో. కూర్చో, కింద కూర్చో. అంటే నీ ఏజ్ కొంగదు నాకు తెలుసు. చేద్దాం, అదేదో ఒకటి ఇచ్చాడు, ఏదో పంచ
అయిపోతే చెప్పండి. Thank నాకు you. కడుపు నొప్పి వస్తుంది అందుకని. అంటే నవ్వి వి హ్యాడ్ ఫన్ సార్. థ్యాంక్ యూ సో మీ మచ్. పనిష్మెంట్ తీసుకుని మీరు వెళ్ళండి. ఏంటండి ఇది? కొంచెం దిగండి ఎవడు బయటికి వెళ్ళమన్నాడు సార్? అయ్యో సగం ఇంకా పక్కన అడ్డం వస్తుంది. కిందికి ఇంకా పద బ్రో అందరం కలిసి వెళ్దాం పదండి. ఒక పని చేయండి రా, కింద ఏదైనా గొడుగు పెట్ట. కొడుకు లెట్స్ బిగిన్ రౌండ్ 2. ఛాంపియన్స్ టీమ్ లీడర్. సో చెప్పండి, సెకండ్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్? సోలో లేడీస్ తో ఛాలెంజ్. ఓకే, సో సెకండ్ రౌండ్ ఛాంపియన్స్ టీమ్ వర్సెస్ లేడీస్ టీమ్. ఓకే, ఇప్పుడు లేడీస్ టీమ్ సుష్మిత గారు, ఇప్పుడు మీ ఛాన్స్. మా టీం నుంచి అంజలి వస్తుంది. లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ అంజలి. ఎక్కడ తీసుకున్నా? 1 2 3 రే అభి, శ్రీకాంత్, ఇందులోకి వెళ్దాం పదండి. 7 8 9 10. నరికిన తలనే చెప్పే ఒక చరిత, అడిగిన చిందులో వణుకు ప్రతి శవం, నరికిన బదలే తెలిపే మన ఘనత, యమునికి ఎదురు నిలువ మృత్యుభయం. నీ గూఢమే అఘోరినే వల్లకాడు సైతం వల్లకాదు అంటూ పొలిగే కాలే, నర నరము సలపరమే కసి కొట్టి నరకడమే, చెలి కోరే నరవదకై పక 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 సమయాగమే. ఇక్కడ ఏదో గడపడింది, వెళ్దాం పదండి. ప్రతి క్షణం నరకమే. బా, మా కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇవాళ, చాలా బాగుంది. అండ్ అంజలి కూడా పాప ఈ పర్ఫార్మెన్స్ కోసం వితౌట్ మేకప్ వచ్చింది. జానీ మాస్టర్, హర్రర్ ఎక్స్పర్ట్ చెప్పండి ఇక్కడ. షీస్ అ హారర్ ఎక్స్పర్ట్ కదా. ఇవాళ ఈ సాంగ్ ఉందని తెలిసి ఆ గెటప్ లో వచ్చారు. ఎస్ నంత గారు. అమ్మా, ఇప్పుడు ఇంకొంచెం సీరియస్ దెయ్యం. అమ్మే
నందిత నన్ను భయపెట్టరా చాలు. ఆదిని భయపడడానికి నిజం దయ్యం రావాలి. నిజంగా నువ్వు చాలా బాగుంటావు, ఎందుకంటే మనకు ఒకటే. నువ్వు స్టార్ట్ చేయకు, మళ్ళీ అక్కడ మాస్టర్ ఏదో ఒకటి తీసుకుంటారు. మీరు ఆ లీట్లు ఇవ్వకండి, ఆయన రెడీగా ఉన్నాడు. అమ్మో నాకు ఇదేం చూస్తే భయం వేస్తుంది. మీకు దెయ్యం చూస్తే భయం వేస్తుంది, మాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది బాబు. నంత గారు దయ్యం క్యారెక్టర్ చేసేది చాలా కష్టం. స్పెషల్లీ పర్ఫార్మెన్స్ ఆర్ యాక్టింగ్ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ నర్వ్స్ ఉంటది కదా, అవన్నీ టైట్ చేసుకోవాలి, ఆ నెక్ అంతా టైట్ అవుతుంది. ఐ థింక్ అంజలి అండ్ డాన్సర్స్ ఆ ఎక్స్పీరియన్స్ చేశారు. ఈవెన్ దో దే ఆర్ ఫ్లెక్సిబుల్, ఆ ఎక్స్పీరియన్స్ చేసుంటారు ఈ రోజు కూడా. అండ్ బాయ్స్ సపోర్టెడ్ యూ సో వెల్. ఓ మై గాడ్. రీజన్ ఎవరు? కొరియోగ్రఫర్. ఇట్ వాస్ వెరీ నైస్ రేవన్. స్టేజ్ లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ ఫీల్ నేను స్టేజ్ లో ఒక గోస్ట్ పర్ఫార్మెన్స్ చూసింది అండ్ ఇట్ వాస్ క్వైట్ రిఫ్రెషింగ్. ఇట్ వాస్ నైస్ అండ్ ఎనర్జీ కూడా అంతే బాగుంది అందరిది. నైస్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ నంత గారు. ప్రియమణి గారు. అంజలి వెరీ వెల్ డన్ మై డియర్. ఇంత మంది గ్రూప్ లో యు ఆర్ ది ఓన్లీ గర్ల్. యు స్టూడ్ అవుట్ టుడే అంజలి, నిజంగా. విత్ అండ్ దోస్ టూ బాయ్స్ హూ డాన్స్డ్ విత్ యు, దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్, హూఎవర్ దే ఆర్. శ్రీకాంత్ అండ్ అభి. శ్రీకాంత్ అండ్ అభి వెరీ వెల్ డన్. అండ్ నా అసిస్టెంట్ రాజు మ్యామ్. రాజు చాలా బాగుంది. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. సరే, దెయ్యాలు అయిపోయాయి, ఇంక ఇప్పుడు అసలు సిస్సలైన దెయ్యం. మాస్టర్ జీ. రేవంత్ సాంగ్ లోకి తీసుకునే వెళ్లే విధానం చాలా బాగుంది. అంటే నేను ఒక హర్రర్ స్టోరీ చెప్తున్నాను, దాని నుంచి డాన్స్ చేస్తాను అనే ఫస్ట్ ఎక్కించావు కదా, అది చాలా బాగుంది. థ్యాంక్స్ మామ్. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే లేచి డాన్స్ చేయకుండా కొంచెం ఇంకేదైనా డ్రామా చేసి ఉంటే బాగుండదు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇకపోతే పర్ఫార్మెన్స్ కి అయితే కంపోజింగ్ చాలా బాగా చేసావు, సూపర్ కంపోజ్ చేసావు. టోటల్ గా ఓవరాల్ గా బాగుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఉండమ్మా. బట్ ఈవిడ ఇలా ఉన్నారంటే, అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు దెయ్యాల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ ఇలా రెడీ అయ్యారు, ఇది ఈవిడ స్టైల్. ఇలా రెడీ అయితే మన దెయ్యం. రెడీ అవ్వకుండా ఓన్లీ త్రూ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటారని చూద్దాం. పోనీ అందరూ వస్తే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది నీకు. లేడీస్ అందరు వెళ్ళిపోండి అమ్మా. ప్రదీప్. ఓకే. కాదు, అందరూ ఒకేసారి చేస్తారా? అందరూ ఓకే. లేదా ఓ పని చేద్దాం, ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క అడుగు ముందుకు వస్తుంది ఇట్లా, తర్వాత ఇంకో అలా అందరూ రెడీ. సౌండ్. వాళ్ళిద్దరిని దెయ్యంలా కదా చేయమంది. ఫస్ట్ సుష్మిత ఏం చేసిందంటే, ఏరా పొద్దున ప్రొడక్షన్ నాకు పొంగలు పెడతారా మీరు? ఆవిడేమో ఆవిడ కొంచెం వాటర్ తక్కువైంది ఇవాళ. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. చేశారు మా మీరంతా. నేను ఎప్పటికీ చెప్తాను, అది నువ్వు చెప్పింది కరెక్టే. బేసిక్ గా కంక్లూజన్ ఏంటంటే, నిజంగా ఇక్కడికి వచ్చిన దెయ్యాలందరూ చాలా బాగా చేశారు. అందుకే మేమేమంటామంటే ఆడవాళ్లే దెయ్యాలు అంటారు. చిచ్చి అలా కదా, ఆడవాళ్ళకి ఏ పాత్ర ఇచ్చినా 100% జస్టిస్ చేస్తారు అంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే మా అబ్బాయిలు చేయమని ఉంటే నిజంగా ఒక్కొక్కళ్ళలోంచి క్వార్టర్ హాఫ్ బాటిల్ బయటకు వచ్చేది తెలుసా. ఒక్కసారి చూద్దామా? నార్మల్ గా చూపించిన మీకోటి శాంపుల్ గా. అది దెయ్యం ఈజీ అబ్బా.
చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. భయ్ ఇదేంటి కసిదయ్యం కాదు గర్ల్స్ అందరూ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఇలా రియాక్ట్ అయ్యి వాళ్ళు చేశారు. అది వచ్చి ఇదేంటి అంటే మనిషి ఎలా ఉంటే మనిషి దెయ్యం కూడా అలా ఉంటది కదా. దయ్యం కూడా అలాగే ఉంది. ఇది వ్యాధి అన్నయ్య, ఆశలు పెట్టుకోక ఎక్కువ. మరి ఏదో ఒకటి చేయండి మరి చూసి. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, so ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ ఓట్ మాస్టర్ జీ. ఈ చిట్టిదానికి నా ఓట్. ప్రియమణి గారు. అంజలి. నంత గారు. అమ్మో అంజలి. కంగ్రాచులేషన్. సారీ సుష్మిత చేయకపోతే మేము ఒప్పుకో. సెలబ్రేషన్ చేయాలి. సెలబ్రేషనే కావాలి. ఇలా ఉండాలి సెలబ్రేషన్స్ అంటే. ఏంది అది నీ దగ్గరకు వచ్చింది పావం? ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆ పాము? రేపు సాయంత్రం మా బజార్లో పులేశానికి మీరే రావాలి, 10,000 అడ్వాన్స్. Let's begin round 3. Champions? Yes. Third round. మేము జోడిస్తో ఛాలెంజ్. Third round. Champions team versus Jodi's team. So third round మీరు స్టార్ట్ చేస్తున్నారా లేక ఛాన్స్ ఇస్తున్నారు? మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు పంపిస్తారు? కావ్య. Champions team నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య.
నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా ఢాకిని ఢక్క ముక్కల చెక్క డంబో తినిపిస్తా ఆటకి వనిపిస్తే ఆటను ఒలిచేస్తా గుంటరి నక్క డొక్కల చొక్క అంబో అనిపిస్తా నక్కను తొక్కేస్తాన్ చుక్కలు కక్కేస్తాన్ రక్కిస మట్ట తొక్కిస బుట్ట పంబే తులిపేస్తాన్ జీతుకు బిడ్డ ఆయువు చిట్ట నేనే తిరగేస్తాన్ నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన సందే పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నీ కబళం పడతా నిన్ను కట్టుకుపోతా నీ భరతం పడతా నిన్ను పట్టుకుపోతా నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో సూపర్ రా, వండర్ఫుల్. నీడల్లే ఉన్నా ప్రియమణి గారు, కావ్య ఇస్ బ్యాక్. కావ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ విన్నర్ లాస్ట్ సీజన్. యూ డోంట్ హ్యావ్ దట్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు కూడా కాంపిటీషనే అని యూ గివ్ యువర్ 200% కదా. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ యూ కావ్య. చాలా బాగుంది. కొరియోగ్రఫర్ ఏనాడో ఆరింది నా వెలుగు నీదరికే నా పరుగు శ్రీకాంత్ మాస్టర్, అష్రఫ్ మాస్టర్ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది. మోహిని పిశాచి నా చెలిలే మీరేం అనుకున్నారో అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చింది మాస్టర్. వెరీ హ్యాపీ, వెరీ వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు, వెరీ నైస్ కావ్య, చాలా బాగుండేది స్టేజ్ లో. స్పెషలీ కావ్య, యువర్ హెయిర్ స్టైల్ అండ్ ద లెన్స్ గివ్ యూ మోర్ ప్లస్. ఒక వియర్డ్ ఫీల్ అయితే ఈ పర్ఫార్మెన్స్ కి ఇచ్చింది అనమాట. సో ఆల్వేస్ ఇట్స్ నాట్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్, యువర్ మేకప్, కాస్ట్యూమ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నది ఇందులో తెలుస్తుంది. విత్ యూ వన్ గై డిడ్ నో లిఫ్ట్ చేయడం అవన్నీ చేశారు కదా. ఎవరు? శాకిని విశూచినా సఖిలే ఈ పర్ఫార్మెన్స్ లో యూ హ్యాండిల్ ఇట్ సో వెల్. నేను పడిపోతానా లేదా అది ఏం లేదు, బికాస్ షీ వాస్ కాన్ఫిడెంట్ ఆన్ యూ. యూ డిడ్ ఇట్ రియల్లీ వెల్. ఆల్ ది బెస్ట్ డియర్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, ఢాకిని ఢక్క ముక్కల చెక్క డంబో తినిపిస్తా ఆటకి వనిపిస్తే ఆటను ఒలిచేస్తా
ఇంత బాగా చేసి కింద ఉన్నారంటారు, పైకి వెళ్ళండి. గుంటరి నక్క డొక్కల చొక్క అంబో అనిపిస్తా నక్కను తొక్కేస్తాన్. ఈ సాంగ్ కి బూమ్ అనిపించడానికి కారణం బాయ్స్. అంబే తొలిపేస్తాన్. నాకు ఎంత నచ్చిందంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ విల్ గివ్ దట్ గర్ల్ 1 జాకెట్ నేను నా తరపు నుంచి. నాకు ఇష్టమైన జాకెట్ ఎతికి 2 రోజులు ఎతికి కొన్నా. ఎందుకు ఇది పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందంటే, ఒక పాటకి ఒక మూమెంట్ చాలు అది హైట్స్ తీసుకుని వెళ్ళడానికి. అది ఏం చేస్తుందంటే కలెక్ట్ చేస్తుంది, అంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు చూస్తారు. ఈ అమ్మాయి అండ్ ఇద్దరు డాన్సర్స్ 64 కౌంట్స్ నాన్ స్టాప్ గా ఆపకుండా క్లీన్ గా చేసింది అమ్మాయి, చాలా క్లీన్ గా చేసింది. ఫైనల్ కొట్టింది ఎందుకు అనుకున్నాను, కానీ నువ్వు డిజర్వ్ ఫైనల్ కొట్టడానికి, అందుకే అండ్ కంగ్రాట్స్, సూపర్ కొరియోగ్రఫీ, చాలా బాగా చేశారు ఇద్దరు, సూపర్. చింపి పడేశారు, నాకు బాగా నచ్చింది, సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఇక ఇప్పుడు జోడీస్ టీమ్, ఎస్ మీ ఛాన్స్, లాస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. దిలీప్ అండ్ అదితి. జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిలీప్ అండ్ అదితి. వెల్కమ్ టు మ్యాజిక్ వరల్డ్. Yeah, bringing on the new flavor for the 2007. Bringing on much love for all of AP. And this is DE on the mic tonight. Bringing you Prema.
ఇంతమంది ఆడియన్స్, ఇంత స్టేజ్ మీద ఇంత ఎనర్జీ, సూపర్. ప్రియమణి గారు, దిలీప్ అండ్ అదితి గురించి చెప్పే ముందు ఐడ్ లైక్ టు టాక్ టు శివ ప్లీజ్. శివ, hats off. This is a choreographer's act. How did you create that magic? What is the secret? ట్విన్స్ ఉన్నారు. So call the twin also, no? ఆర్య డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మార డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు రౌడీ అల్లుళ్ళు జానీ కళ్యాణ్ క్యారెక్టర్ జానీ ఎవడో ముందుకు రండిరా, వాడికి నేను అష్టని ఛాన్స్ ఇస్తాను. This is Dilip and that's Arya. 100%. ఎలిమినేట్ చేసిన ఎంత బాధపడి మేడం. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఈడే అదే అదే చెప్పండి మరి. వాడు 5 4 3 2 1 అన్నాడు. ఈయన చేయతలే ఓ ఆ ఊ అంటున్నాడు. సార్ సారు ఆయన దిలీప్ అంటాడు కాబట్టి ఇంక ఇవాళ నుంచి ఆయన్నే షోలో పెట్టుకుందాం. ఒరిజినల్ అతను పంపించేద్దాం. ప్రియమణి గారు, శివ వెరీ స్మార్ట్ కొరియోగ్రఫీ. శివ ఐ లైక్ ద హోల్ ఐడియా. దిలీప్ ఇటు పాప్ అవ్వడం, ఆర్య ఇటు పాప్ అవ్వడం, అదితి డాన్స్ చేయడం. సో హోల్ ఓవరాల్ ది ఐడియా కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది, మీతో చాలా బాగా చేశారు. అదితి, జస్ట్ వన్ స్మాల్ సజెషన్ మై డియర్. స్టార్టింగ్ లో యూ స్టార్టెడ్ అ లిటిల్ ఎర్లీ అండ్ దేర్ వాస్ అనదర్ స్టెప్ వే యూ మిస్డ్. ఐ థింక్ అది డోంట్ షో ఇట్ ఆన్ యువర్ ఫేస్. మిస్ అయిందా పర్లేదు, జస్ట్ కంటిన్యూ. దట్స్ ద ఓన్లీ సజెషన్ ఫర్ యూ మై డియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ నేల్డ్ ద పర్ఫార్మెన్స్. శివ, this is your act. Very well done. థ్యాంక్ యూ మ్యామ్. నందిత గారు, శివ మాస్టర్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ షో. అంటే ఇప్పుడు మ్యాజిక్ బాక్స్ అని పెట్టారు. ఆ 1 సెకండ్ వావ్ ఫ్యాక్టర్ వర్క్డ్ అవుట్ ఫర్ దిస్. యూనో బోత్ ఆర్య అండ్ దిలీప్ ఆ టైమింగ్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అదితి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ 2 things. యాజ్ ప్రియ గారు చెప్పినట్టు, సమ్వేర్ యూ మిస్డ్ ఇట్ బట్ డోంట్ షో ఇట్ ఆన్ ఫేస్. అది చాలా కనపడింది బాగా. అండ్ ఆర్ యూ నాట్ కంఫర్టబుల్ విత్ ద అవుట్ఫిట్? I wasn't, but it was Yes. little. అది కనపడింది. అండ్ నెక్స్ట్ టైం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ I దట్. will. ఇట్ హ్యాపెన్స్, మాల్ ఫంక్షన్స్ హ్యాపెన్స్ అండ్ అన్కంఫర్ట్ జోన్ కూడా అవుతుంది. దిస్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్ అబౌట్ టైమింగ్స్ అండ్ ఇట్ వాస్ రియల్లీ వర్క్డ్ అవుట్. థ్యాంక్ యూ నందిత గారు. మాస్టర్ జీ, ఫస్ట్ కొరియోగ్రఫర్ శివ మాస్టర్. బాగా ట్రై చేయరా, మూవీస్ లో మంచి కొరియోగ్రఫర్ తో. ఇది
ఎందుకు నచ్చిందంటే మ్యాజిక్ చేసి చూపించడం అనేది ఓకే చేయొచ్చు. నువ్వు చాలా ధైర్యంగా కంపోజ్ చేసావు. పెట్టెల నుంచి రావటం, గోడ వెనకాల నుంచి రావటం, బాయ్స్ వెనకాల నుంచి రావటం, అలా చేయకుండా ఒక చెత్తకుండి లాగా ఒక బాక్సెస్ లో దాంట్లో వీల్స్ పెట్టి బాయ్స్ కి ఎంత ట్రైన్ ఇచ్చావో ఏంటో నాకు తెలియదు. అది కరెక్ట్ గా రావాలి, కరెక్ట్ గా సెట్ అవ్వాలి. కొంచెం అటు ఇటు అయినా వీళ్ళు స్టక్ అయిపోతారు, పోలేరు. సో అమ్మాయిని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ అమ్మాయి వెళ్ళలేదు. సో అదంతా బాగా ప్రాక్టీస్ చేయించి కంటిన్యూగా దాన్ని మ్యాజిక్ చేసావంటే అది డబుల్ యాక్షన్ చూపించావు. సో అందుకు నాకు చాలా 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 బాగా నచ్చింది. దిలీప్ బేసిక్ గా షూస్ లేకుండా డాన్స్ చేయడం చాలా కష్టం. అలాంటిది షూస్ లేకుండా షూస్ ఉన్నట్టుగా ఆ స్టైల్ ని తీసుకుని వచ్చా. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా 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 చక్కగా సూపర్ గా ఒక్క మూమెంట్ వదలకుండా మర్చిపోకుండా సూపర్ గా చేసావు. ఆల్ ది బెస్ట్. నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. మాట్లాడతా మాస్టర్ ఒక 2 minutes మాస్టర్. లాస్ట్ సీజన్ శ్రావణ్ వెనకాల నాకు రైట్ హ్యాండ్ మాస్టర్ భాను అని చెప్పేసి మంచి డాన్సర్. ఇవాళ మార్నింగ్ చిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు మాస్టర్. యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి కూడా నేను తనతోనే ఫస్ట్ మాట్లాడాను. చాలా బాగుంటుంది అన్న, చేద్దామని అన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత సరే వెళ్ళండి అని చెప్పాను నేను. బట్ వాళ్ళు ఒకటే మాట అన్నారు మాస్టర్ ఒకటే మాట చెప్తారు, ఏ వర్క్ వెళ్ళినా అది ఫినిష్ చేసుకునే రమ్మంటారు, మేము సాంగ్ చేసే వెళ్తా ఉన్నారు మాస్టర్. సో అట్లాంటి సూపర్ డాన్సర్ మాస్టర్ భాను. వాళ్ళిద్దరు ఆయనకి అల్లుళ్ళు అవుతారు వీళ్ళిద్దరు. డెఫినెట్లీ మన ఫ్యామిలీ మెంబర్ అతను. అండ్ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడు ఎన్నో సార్లు. శ్రవణ్ తో పాటు జడ్జెస్ కమెంట్స్ ఇచ్చినప్పుడు, అప్లాజ్ ఇచ్చినప్పుడు అబ్బాయి పక్కన ఆడింది ఎవరు, అబ్బాయిని కూడా పిలవడం చాలా సార్లు స్టేజ్ మీద పిలిచారు జడ్జెస్. వెరీ ఎనర్జెటిక్, మా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే అబ్బాయి. వెరీ అన్ఫార్చునేట్ ఇలా జరగడం. తన లేని లోటు మేము తీర్చలేం, బట్ ఆ ఇంట్లో ఆ కొడుకు బాధ్యత మేమంతా తీసుకుంటాం. ధైర్యంగా ఉండమని చెప్పండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నిజంగా మీ డాన్స్ మీద ఉన్న మీకు ప్రేమ అంటే సొంత, అంటే ఫ్రెండ్ కంటే ఎక్కువ, గురువు కంటే ఎక్కువ, లైక్ అలా ఉంటారు కదా. సో అలా టక్కనే వదిలేసి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళకుండా ఆగి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వెళ్తా ఉన్నారు కదా. సో నిజంగా గ్రేట్. మీరు మీ ఫ్రెండ్షిప్, మీరు ఈ స్టేజ్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి నేను సానుభూతిని తెలుపుతున్నాను. ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా మా దగ్గర అంటే 100% మేము మీకు తోడుకుంటాం. Thank you, judges. Thank you, guys. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. Okay, let's see the first vote. Nanita garu. My vote is to Kavya. Kavya, one vote. మాస్టర్ జీ, నాకు 2 బాగా నచ్చినాయి. మ్యాజిక్ చాలా వర్కౌట్ అయింది. సో నా ఓట్ దిలీప్. కంగ్రాచులేషన్స్, మీకు కూడా 1 vote. ప్రియమణి గారు, క్రూషియల్ ఓట్, డిసైడింగ్ ఓట్. It's really difficult. I want to go for a tie. Tie? I like both, so it's difficult to say which is better. It's a tie. Both the contestants winners. Congratulations. Thank you, judges. Thank you, everybody. Next week, Malli Kaludam. Until then, tata, bye-bye. Thank you.